వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని విందులు చేసిన యేసునకే పేదల పాలిటి పెన్నిధికే తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో అందరము చేతులు జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తియుతముగా ఈరోజున మన పిల్లలందరూ చక్కగా భయముతో భక్తితో జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. దేవుడు వారందరిని దీవించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా ఆరాధన. యేసయ్యా ఆరాధన. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందరూ చేతులు కట్టుకోండి. ముందు కుర్చీ మీద చేతులు తీయాలి. అందరూ ముందు కుర్చీ మీద చేతులు పెడితే చేతులు ఇరిగినట్టే. చేతులు జోడించి ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొనే ముందుగా చేసిన పాపాలను, చేసిన తప్పిదాలు గుర్తుకు తెచ్చుకుంటూ దేవుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యంగా పాల్గొందాం. సహోదరి సహోదరులారా, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. చేసిన పాపాలు గుర్తుకు తెచ్చుకుందాం, చేసిన తప్పిదాలు గుర్తుకు తెచ్చుకుందాం. నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నాలోని పాపమును తీసేయ్యా. ప్రతి ఒక్కరూ కూడా నా పాపాలు క్షమించయ్యా. చూపులతో, మాటలతో, వినికిడితో చేసిన పాపాలను మీ రక్తముతో కడగమని కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యముగా పాల్గొందాం.
చేసితి నా తండ్రి, దూరమైతిని నీ నుండి. తప్పు చేసితి నా తండ్రి, దూరమైతిని నీ నుండి. నీవు ప్రేమించిన నీ ముద్దు బిడ్డని, నీవు ప్రేమించిన చిన్న బిడ్డని. తప్పు చేసితి నా తండ్రి. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఈ పాట పాడుతూ ఉండగా అందరూ చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. అందరూ చప్పలు కొడుతూ దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా. దివిలో దివ్య శాంతి శాంతి శాంతి. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా. భువిలో మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria. తండ్రిని ఆరాధించుదాం, యేసయ్యను ఆరాధించుదాం, ఆత్మదేవుని ఆరాధించుదాం, చప్పలు కొడుతూ ఆరాధించుదాం. యేసయ్యానికి స్తోత్రం అంటూ తండ్రి నీకు ఆరాధన, ఆత్మదేవానికి ఆరాధన. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమందున్న మా ప్రభువా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమందున్న మా ప్రభువా. సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. గ్లోరియా 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 గ్లోరియా. యేసయ్యను ఆరాధించుదా, యేసు ప్రభుని ఆరాధించుదా, మన రక్షకుడిని ఆరాధించుదా. జనతైక సుతుడా శ్రీక్రీస్తువా, పాప విమోచక శ్రీ యేసువా. జనతైక సుతుడా శ్రీక్రీస్తువా, పాప విమోచక శ్రీ యేసువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల మా మంచి యేసువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల మా మంచి యేసువా. Gloria, 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 Gloria. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే.
పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. అందరి చేతులు జోడించుదా, కళ్ళు మూసుకుందా, ప్రార్థన చేద్దాం. ఎవ్వరూ కళ్ళు తెరవక కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రమయ్యా. నీ పరిశుద్ధ నామమునికి స్తోత్రమయ్యా. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, అట్టి వారిదే పరలోక రాజ్యమని పలికిన యేసయ్యా నీకు స్తోత్రం. ఈరోజు చిన్న బిడ్డలందరినీ సన్నిధిలో వారి సమయాన్ని గడిపారు దేవా. మరి రేపటి నుండి స్కూలుకి వెళ్ళబోతున్నారు, కళాశాలలకు వెళ్ళబోతున్నారు, కాలేజీలకు వెళ్ళబోతున్నారు తండ్రి. విన్న వాక్యాన్ని మనసులో పదిలపరుచుకునే శక్తి వాళ్ళకు దయచేయి. వాక్యానికి లోబడి బ్రతికే మనస్సు వాళ్ళకి దయచేయి అయ్యా. వారి గమ్యం వైపు ముందుకు సాగే శక్తి ఆ బిడ్డలకు దయచేయండి అయినా. మంచి జ్ఞానము దయచేయండి. వారికి జన్మనిచ్చిన తల్లిని తండ్రిని దీవించండి. వారి తోబుట్టువులను దీవించండి. వారి బంధువులను దీవించండి. వారి మిత్రులను దీవించండి. వారి స్నేహితులను దీవించండి అయ్యా. కాలేజీకి వెళుతున్న బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి. లెక్చరర్స్ చెప్పేది అర్థం చేసుకునే శక్తి వాళ్ళకి దయచేయండి. అర్థం చేసుకున్నది రివైజ్ చేసేలా దీవించండి. రివిజన్ చేసింది పరీక్షలు మంచిగా రాసేలా దీవించండి. చిన్న బిడ్డలను దీవించండి. వాళ్ళకి స్కూల్కి వెళుతూ ఉండగా వాళ్ళ స్కూలును కూడా దీవించండి. వారు వెళ్ళటం కంటే ముందుగానే వారు స్కూల్ సిద్ధపరచండి. వారు వెళ్ళటం కంటే ముందుగానే వారి టీచర్స్ను సిద్ధపరచండి. చదువుకు రాని విషయాలను చదువు నేర్చుకునే శక్తి దయచేయండి. చదువులో వెనకబడిన వారిని దీవించండి. గుర్తుండటం లేదని బాధపడుతున్న వారిని దీవించండి. కుటుంబ సమస్యల వల్ల చదివి ఆగిపోయిన వారిని దీవించండి. చదువు కొనసాగించలేక బాధపడుతున్న వారిని దీవించండి. నీ మాట వల్ల వారికి శక్తి దయచేయండి. నీ మాట వల్ల వారికి ధైర్యమును దయచేయండి. నీ మాట వలన వారికి నెమ్మదిని దయచేయండి. వారికి కావలసిన నీ కృపా అనుగ్రహాలు నిండుగా దయచేయండి అయ్యా. ఈ బిడ్డలని వట్టి చేతులతో పంపొద్దయ్యా. ఇర్మియాను ఆత్మతో నింపినట్లనే ఈ బిడ్డలను కూడా ఆత్మతో నింపండి దేవా. యోహాను గారిని ఆత్మతో నింపినట్లనే వీరిని కూడా నింపండి దేవా. మోషేను జమ్ము పెట్టెలో కాపాడినట్లనే ఈ బిడ్డలను కూడా మీరు కాపాడండి దేవా. ఈసాకుని ప్రాణాపాయం నుండి కాపాడినట్లనే ఈ బిడ్డలను కూడా కాపాడండి దేవా. అయ్యా వారికి ధైర్యమును దయచేయండి. ఇదిగో తండ్రి, యాకోబు ఏసావును మోసం చేసినట్లుగా వీరు కూడా ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా ఉండే శక్తి దయచేయండి. యేసేపు అన్నదమ్ములను క్షమించినట్లుగా వీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకునే మనస్సును దయచేయండి ఆయన. మరియా తల్లిదండ్రులకు విధేయులైనట్లుగా ఈ బిడ్డలు కూడా మీకు విధేయులయ్యేలా దీవించండి అయ్యా. బాలయేసు తల్లిదండ్రులకు విధేయులైనట్లుగా ఈ బిడ్డలు కూడా మీకు విధేయులయ్యేలా దీవించమని అయ్యా. ఈ పిల్లలకు ఈరోజు చిన్న ప్రార్థన పెట్టడానికి ఆర్థికంగా ఆత్మీయంగా సహాయం చేసిన బిడ్డలను దీవించమని పితతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగాలు రాజ్యపాలన చేయు మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. మొదటి పట్టణం చదువు.
నేను ప్రభువునందు ఆనందింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9 నుండి 11 వరకు వచనములు. ప్రభువు ప్రజలు జాతులన్నిటను సుప్రసిద్ధులగుదురు. వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించుచునని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనెను, నేను ప్రభువునందు ఆనందింతును. నా దేవుని యందు ప్రమోదము చెందుదును. అతడు నాకు రక్షణమను వస్త్రమును తొడిగించెను, విజయమను పట్టము కట్టబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధువు వలెను, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలెను ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలిచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తునట్లుగా ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలిపించును. జాతులెల్లా అతనిని సన్నుతింతును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి భక్తి గీతం. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నేను మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నేను మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు ఏదైనా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలు మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలు మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచియుందునయ్యా నిజ దేవుడవనుచు, నిలిచియుందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు ఏదైనా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోను గాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 15వ వచనము నుండి. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు వెరుకపరిచిన సంఘటనను బెత్లెహేమునకు చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదము అని గొల్లలు తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును
తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు ఆ శిశువును గురించి విన్న విషయములెల్లా వెల్లడించింది. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములు విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు మనసున పదిలపరుచుకొని మననము చేయుచూ ఉండేను. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన వల్ల మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరిగ్గా చేతుల పైకి లేపు. హల్లెలూయా, హల్లెలూయా. నిండుగా లేపాలి. కూరగాయలు మోస్తున్నారా? నిండుగా లేపాలి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. లూకా శుభవార్త 2వ అధ్యాయము 19వ వచనం. మాస్టర్ చదవండి. ఎవరమ్మా చదివే చేయి పైకి లేపండి. దేవుడు మేము దీవించునుగాక. ఈరోజు నా అంత గట్టిగా చదివేవాడిని ఇద్దరినీ కనుక్కున్నానమ్మా. ఇటుపక్క మీరు, అటుపక్క మీరు. సో చదువు తల్లి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచు ఉండెను. చాలు. నేనేమంటానంటే మరియ మనస్సు ఒక మందసం, మరియ మనస్సు ఒక దేవాలయం, మరియ మనస్సు ఒక పరిశుద్ధ గ్రంథం. ఈరోజున యేసు ప్రభువు గురించి మనకు తెలియాలి అన్నా, యేసు ప్రభు గురించి మనకి ఏదన్నా తెలిసింది అంటే బైబిల్ మాత్రమే చదవాలి. కానీ మరియా అంత మనసులో పదిలపరుచుకొని మననము చేస్తూ ఉందట. మరియా ఏం మనసును పెట్టుకుంది అంటే, మొట్టమొదటిది అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు, నీవు గర్భము ధరిస్తావు, పవిత్రాత్మ ప్రభావం చేత గర్భము ధరిస్తావు అన్న మాట మనసున పదిలపరుచుకుంది. భర్త వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే పళ్ళెత్తి మాట అనకుండా మరలా భర్త రాగానే పదా మనం ఐగుప్తుకి వెళదామనగానే గాడిదను వెక్కి భర్తతో కలిసి ప్రయాణం చేసిన విషయాన్ని మనసున పదిలపరుచుకుంది. ఎలిజబెతమ్మ ఇంటి దగ్గర మరి ఎలిజబెతమ్మ గర్భము ధరించిందని తెలియగానే కొండనక కోననక రాయనక రప్పనక చెట్టనక పుట్టనక ఆ రాళ్ళల్లో ఆ తల్లి పరిగెత్తుకుంటా వెళితే ఎలిజబెతమ్మ అంటది, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవమ్మా. అది మనసున పదిలపరుచుకోండి. నా ప్రభు తల్లి నా ఎద్దుకు రావటం నాకెంత ఆశీర్వాదం, మనసున పదిలపరుచుకుంది. మరియమ్మ శుభవచనాలు వినగానే ఎలిజబెతమ్మ గర్భమందల శిశువు ఆనందంతో గంతులు వేసిన సంగతి మనసున పదిలపరుచుకుంది. ఎన్ని ఆత్మీయమైన అనుభవాలండి. దేవదూత మాట్లాడటం ఒక ఆత్మీయమైన అనుభూతి, పరిశుద్ధాత్మలోనికి దిగిరాటం ఒక ఆత్మీయమైన అనుభూతి, దేవుని చిత్తానికి తల వంచటం అది ఒక ఆత్మీయమైన అనుభూతి, దేవుడే ఆమె గర్భమందు అడుగు పెట్టడం అది ఒక ఆత్మీయమైన అనుభూతి, దేవదూత ఎలిజబెతమ్మ గురించి చెప్పటం ఆత్మీయమైన అనుభూతి, మరియమ్మ ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళటం ఆత్మీయమైన అనుభూతి, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె చెప్పిన మాటలు వినటం ఆత్మీయమైన అనుభూతి, ఆత్మను పంచటం ఆత్మీయమైన అనుభూతి. ఎన్ని అనుభూతులండి. ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంది తల్లి? మనసును పెట్టుకుంది. ఎక్కడ పెట్టుకుందండి?
మనసులో అది అయిపోయిందిగా. మరలా అక్కడ జననమిచ్చిన తర్వాత దేవదూతలు వెళ్ళారు, గొల్లలు వెళ్ళారు. గొల్లలు వెళ్ళి వాళ్ళు ఆరాధన చేయటం మనసులో పెట్టుకుంది. జ్ఞానులు వెళ్ళింది మనసులో పెట్టుకుంది. సిమియోను బిడ్డను చేతుల్లోకి ఎత్తుకొని నా జన్మ ధన్యమైనది, ఇజ్రాయేలీల ఉద్ధరింపు కారకు ఇతడే అని యెరూషలేము దేవాలయములో సిమియోను అనే వ్యక్తి పలికిన మాటలు మనసును పదిలపరుచుకుంది. ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే ఆమె మనసంతా ఒక ఆత్మీయమైన అనుభూతితో నిండిపోయింది. దేవునితో తనకున్న అనుభవంతో నిండిపోయింది. దేవుడితో మాట్లాడిన మాటలు మనసులో పదిలపరుచుకుంది. ఇవన్నీ కూడా ఏం చేసింది? మననము చేసింది. మననము చేయటం అంటే ధ్యానం చేసింది. మనం కూడా సమయము దొరికినప్పుడల్లా దేవునికి నీకున్న అనుభవాన్ని ధ్యానం చేయాలి. అందుకే దావీదు గారు 1వ కీర్తనలో 2వ వచనం చదవండి. 1వ కీర్తన 2వ వచనం నుండి. 1వ కీర్తన 2వ వచనం నుండి. అక్కడ ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయొచ్చు, రేయి పగలు దానిని ఎలా చదవాలట? రేత్రి చదవాలట, పగలు చదవాలట. ఏంటట? 365 రోజులు 24 గంటలు టీవీ ఛానల్ ఆన్ అయితే కానీ 24 గంటలు బైబిల్ చదివే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అమ్మా? ఇందాకలా పిల్లల క్లాస్ తీసుకునేటప్పుడు బైబిల్ చదివేవాళ్ళు చేతులు పైకి లేపండి, ఒక్కళ్ళు కూడా లేరు. ప్రార్థన చేసేవాళ్ళు చేతులు పైకి లేపండి, ఒక్కళ్ళు కూడా లేరు. ఒక్క అబ్బాయి మాత్రం నేను ప్రార్థన చేశా, నేను బైబిల్ చదివా. మళ్ళీ పాట పాడాల. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. కూర్చొని ఏం చేస్తున్నా? అది కాదు, ప్రభు అంటున్నారు. ప్రభువు ధర్మశాస్త్రమును రేయి పగలు ధ్యానం చదవాలి, దానిని ధ్యానము చేయాలి. అది నేర్చుకోండి. మరియ చేసింది అదే. అందుకే ఆమె హృదయము దేవునికి మందసమైంది. ఆమె హృదయము దేవునికి మందసం ఎందుకు అయ్యిందంటే, ఆనాడు మందసములో, ఏనాడు? హెబ్రీలకు రాసిన లేఖలో 9వ అధ్యాయం 4వ వచనంలో ఆ మందసములో 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. ఈ మందసములో యేసు ప్రభు వాక్కులు ఉన్నాయి. తీస్తారా? హెబ్రీలు 9:4. ఇంతసేపా? దాని యందు ధూపమిచ్చుటకు బంగారు పీఠమును బంగారు మయమగు నిబంధన మందసము ఉండెను. ఆ మందసమునందు మన్నా కలిగిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను దండము, నిబంధన రాయబడిన ఏమున్నాయి ఇందులో? పాత నిబంధనలో మోషే ఇజ్రాయేలు ప్రజలతో మోసుకొని వెళ్ళిన మందసములో 3 ఉన్నాయట. ఒకటి అహరోను చిగురించిన దండము, రెండవది 10 ఆజ్ఞల పలకలు, మూడవది మన్నా కలిగిన బంగారు పాత్ర. అక్కడ 10 ఆజ్ఞలు ఉన్నట్టుగా మరియలో కూడా దేవుని అనుభవం ఉంది, దేవుని మాటలు ఉన్నాయి. యేసయ్యే ఆమెలో ఉన్నాడు. కాబట్టి ఆమె ఏం చేసింది? విన్నదానిని లేదా చూసిన దాన్ని లేదా అనుభవించిన దాన్ని మనసున పదిలపరుచుకొని మననము చేస్తుంది. ఇక్కడ వాక్యం చెబితే బయటికి పోగానే ఫాదర్ గారు ఏం చెప్పారు, ఏమో చెప్పారు నాకు తెలియదు, మర్చిపోయా. దులుపుకొని పోవటమే. అలా దులుపుకొని పోయేవారట ధ్యానం చేసేవారు కదట. మోషే ప్రభు ధర్మశాస్త్రమును రేయి పగలు పారాయణం చేస్తూ దానిని ధ్యానం చేయువాడు ధన్యుడు. చదువు తల్లి. అంటే మరియ ఎవరు? ఒక ధన్యురాలు. చదవమ్మా. అతడు
అమ్మ ఫస్ట్ నుంచి చదవమ్మా. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు రేయి పగలు దానిని ధ్యానించువారు ధన్యులు. ఇప్పుడు మరియ మనసులో పదిలపరుచుకొని అన్ని ధ్యానం చేస్తుంది. ఏమో ధన్యురాలా కాదా? స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన నీవు ధన్యురాలవు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనములో ఏమని ఉంది? హృదయ శుద్ధి కలవారు ధన్యులు. చదవమ్మా. ఎన్నో వచనం అది? 5వ అధ్యాయము 8వ వచనం. అది నేను చదవమంది. నిర్మల హృదయులు ధన్యులు, పవిత్రమైన హృదయము కలిగిన వారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. మరియ తల్లి దేవుని దర్శించింది. భూమి యందు దర్శించింది, పరలోకమందు కూడా దర్శించింది. అందుకే ఆమె ఎవరు? ధన్యురాలు. ఎవరండి? ధన్యురాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము. మరియ తల్లి దీనాత్మురాలు, తగ్గింపుతనం కలిగిన తల్లి. లూకా శుభవార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయము 47-48 చదవమ్మా. 2వ అధ్యాయం అనుకుంటా. దేవుని యందు ఓకే. ఏలైనా ఆయన తను దాసురాలి. ఏ అవస్థ అండి? దీనావస్థ అంటే తగ్గింపుతనం. అన్నీ ఉన్నా కూడా అణిగిమణిగి ఉండటం. దేవుని తల్లై ఉండి కూడా తగ్గింపుతనం కలిగి ఉండటం అన్నమాట. పేతురు అంటాడు కొర్నేలికి పాదాలు పట్టుకొని, అయ్యా నేను మనుష్యుడనేనయ్యా, నా పాదాలు మీరు కట్టుకోగాకండి. ఇది తగ్గింపు తనం. యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? ఇదిగో నీ చేత నేను బాప్తిజం పొందాల్సినవాడిని కాదంటే ప్రస్తుతానికి ఇది ఇలాగే, కానీ ఆయనే ఇవ్వాలా. కానీ యోహాను చేతుల మీద బాప్తిజం తీసుకున్నారు. లేచి నడుముకు తుండుగుడ్డ కట్టుకొని 12 మంది శిష్యుల పాదాలు కడిగాడు. ఇది తగ్గింపు తనం. అందరికి పెట్టినాక తాను తిన్నాడు. ఇది తగ్గింపు తనం. కనుక అందుకే దీనాత్ములు ధన్యులు. నిన్ను నీవు తగ్గించుకో. అందమున్నా, ఆరోగ్యమున్నా, ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, పేరు ఉన్నా, ప్రఖ్యాత ఉన్నా, కులం ఉన్నా, గోత్రం ఉన్నా, నీకు ఉండాల్సిన గుణం ఏంటంటే తగ్గింపు తనం. ఆ తగ్గింపు తనం, ఆ దీనత్వం తల్లి మరియకి ఉంది కాబట్టే దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఇక్కడేమన్నారు? ఇదిగో దేవుడు తన దీనావస్థను కటాక్షించాడు. అందుకే ఆమెను తరతరముల వారు ధన్యురాలని పిలిచెదరు. దీనావస్థ అంటే తగ్గింపుతనము కలిగినటువంటి ఒక తల్లి మరియ తల్లి. ఆ మరియ తల్లిని అంటున్నారు ఇదిగో తరతరాల పాటు. ఏమంటారట? ఎన్ని తరాలు? పులి స్టాప్ ఉందా, కామా ఉందా? పులి స్టాప్ ఉందా, కామా ఉందా? కామా లేదు, పులి స్టాప్ లేదు. కానీ ఆ దేవుడిచ్చిన వాగ్దానం, తరతరముల వారికి నిన్ను ధన్యురాలని పిలుస్తారని దేవుడు వాగ్దానం ఇస్తే, ఆ తల్లిని గురించి చెడుగా మాట్లాడటం, ఆ తల్లిని విమర్శించటం, ఆ తల్లి గురించి రకరకాలుగా చేస్తూ ఉంటాడు. అయితే ఇది నరుడు చేసేటటువంటిది. కానీ దేవుడేమన్నాడంటే తరతరాల పాటు ధన్యురాలని పిలిచెదరు. నువ్వు అన్నా అనకపోయినా అది దేవుడిచ్చిన వాగ్దానం. అది దేవుడిచ్చిన వాగ్దానం కాబట్టి ఆమె ఎన్ని తరాలకైనా ధన్యురాలే. దీనత్వం కలిగిన స్త్రీ అట దైవరాజ్యములో ఉంటుందట. దైవరాజ్యములో ఉన్న స్త్రీ ధన్యురాలు. దీవారాత్రులు ధ్యానం చేసిన తల్లి ధన్యురాలు. అంతా మనసును పదిలపరుచుకుంది కాబట్టి ఆమె ధన్యురాలు. హృదయ శుద్ధి కలిగి జీవించిన తల్లి ఆ తల్లి కాబట్టి ఆమె ధన్యురాలు. ఇన్ని ధన్య గుణాలు కలిగినటువంటి తల్లి మరియ తల్లి. ఆ తల్లిని అంటున్నారు, అమ్మ ఇన్ని ధన్య గుణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు తరతరాల పాటు ధన్యురాలవే. కాబట్టి ఎవరైనా వచ్చి
మరి అలా, మరి ఇలా, మీరలా, మేమిలా అని అన్నప్పుడు ఒకే మాట, ఆ తల్లి తరతరాల పాటు ధన్యురాలు. ఆమెను మేము ఆరాధించటం లేదు, ఆమెను మేము గౌరవిస్తున్నాం. ఆమె ప్రార్థనా సహాయం మేము పొందుకుంటున్నాం. ఆమె దైవరాజ్యంలో ఉన్నది. నీతిమంతుడు ప్రార్థన వింటాడు కాబట్టి, ఆమె నీతిమంతురాలు కాబట్టి ఆమె మా కోసం ప్రార్థన చేస్తుంది, మేము ఆశీర్వాదాలు పొందుకుంటున్నామని మనం చెప్పుకోగలాలి. కాబట్టి ఆ ధన్యురాలను ఎప్పుడు ప్రార్థన చేసుకుందాం, జపమాలు చెప్పుకుందాం, దేవుని దీవెన పొందుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అర్పణ గీతం పాడుకుందాం. స్వీకరించుమా హృదయేశ్వరా, నాతను మనసు స్వీకరించుమా. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిలిలో హాయిగా మోగెను సంధ్యారాగం, సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై, మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై, అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతినే పొందెద స్వామి. అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతినే పొందెద స్వామి, పొందెద స్వామి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. షారోను పొలమున పూసిన పువ్వులు, అందాల లోయలు విరిసిన పద్మము. షారోను పొలమున పూసిన పువ్వులు, అందాల లోయలు విరిసిన పద్మము. ఆనంద భరితం నీ దివ్య సేవ, అంకితమౌతా అర్పణమౌతా. ఆనంద భరితం నీ దివ్య సేవ, అంకితమౌతా అర్పణమౌతా, అర్పణమౌతా. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిలిలో హాయిగా మోగెను సంధ్యారాగం, సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి.
మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై, మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై, అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతినే పొందేద స్వామి, అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతినే పొందేద స్వామి, పొందేద స్వామి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనమందరము కలిసి అర్పిస్తున్న అపద్రాక్షరసములు, చేసిన ప్రార్థనలు, సర్వశక్తి కలిగిన అందరు చేతులు కట్టండి. అందరూ ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన తామనుస్తి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీశ్రవ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. పరిశుద్ధుడైన దేవ, ఈ అప్పము ద్రాక్షారసముతో పాటు ఇక్కడున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి దేవా. ప్రభువా, ఆ బిడ్డలు పెన్నులు, పెన్సిల్, నోట్ బుక్స్ సమర్పించారు. వారి చదువుకు జ్ఞాపకార్థముగా సమర్పించి ఉండగా వారి చదువును దీవించండి, వారికి బంగారు భవిష్యత్తు దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పియున్నా. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము, వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ నేర్చుటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుతరి. మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారి పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించిరి. వారు మీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు హస్తములు చాచి స్లేవలో పాటుబడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునరుజ్జీవమును నిరూపించిరి. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా హోసానా హోసానా. అందరూ మోకరించుదాం, అందరము మోకరించుదాం, చేతులు జోడించుదాం. ఇది పవిత్ర సమయం. అందరూ చేతులు జోడించుదాం. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రత కోటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభుని మీ ప్రియకుమారునైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఇలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై బారిపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటము, మీరు మరలా వచ్చు వరకు వేచేయందు. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగప్పును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించు ఉన్న శ్రీ సభను జ్ఞాపకం చేసుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబతిని, భాగ్యపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుడు మా అందరికి దయచూపము. దేవుని కణతలిగి మరియమ్మతోనూ పుడిత పూస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీకు కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదము. పరలోకమందున్న ఒక నిమిషం అందరి చేతులు ఇలా చాపండి. పిల్లలు యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకునట్లు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసము చే నిరీక్షించుచుందము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపము లెక్కింపక శ్రీసభ విశ్వాసమును వీక్షించండి.
మీ చిత్త ప్రకారం మా అందరికీ సమాధానం ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికి ఒకరి సమాధానం తెలుపుకుందాము. మీకు పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములు పరిహరించుట ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములు పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఎవరు కొట్టట్లేదు కదా, నిదానంగా భక్తిగా మెల్లగా సర్వేశ్వరుని గొర్రెపిల్ల అనగా ప్రభు అయిన యేసయ్య మా మీద దయచూపని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా కొట్టారా, ఎవరైనా తిట్టారా? మళ్ళీ చెప్పండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, మన పాపముల కొరకై రక్తమును కార్చిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనము ధన్యులము. నీవు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాపు చెప్పము. నిదానంగా సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమిస్తున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక్క నాటికి ఇటువంటి పాపము చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. క్రీస్తు శరీరము రక్తము మనలని పరలోక రాజ్యమునకు చేర్చునుగాక. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నా
నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుని విందు. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వాని ఎరుగుదును.